వెకేషన్ రోజువారీ పనులను తప్పించుకుని విరామం తీసుకోవడానికి వెకేషను సెలవు అంటారు. సెలవులకి విశ్రాంతి కోసం వినోదంగా విలాసంగా గడపడానికి ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూసి రావడానికి వెళ్ళి వస్తూ ఉంటారు. దీనినే ఒకప్పుడు యాత్రలు అనేవారు కూడాను. వినోదయాత్ర, ప్రేమయాత్ర, తీర్థయాత్ర, ప్రపంచయాత్ర ఇలా అనేకం. పూర్వకాలంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ప్రయాణం అంటే చాలా కష్టంగా ఉండేది. కాలినడకనో ఎడ్ల బండ మీదో గుర్ర బండ్ల మీదో వెళ్తూ ఉండేవారు. ఏరు దాటాల్సి వస్తే ఈదుకుంటూనో తెప్పల మీద పడవల మీద వెళ్ళేవారు. వీటి మీద చాలా దూరాలు వెళ్ళలేకపోయేవారు. తర్వాత సైకిళ్ళు, కార్లు, బస్సులు, ట్రైన్లు, ఓడలు, విమానాలు రావడంతో ప్రయాణాలు సులువైపోయి దూర ప్రదేశాలకి తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. ఈ కాలంలో టూరిజం బాగా పెరిగిపోవడంతో అందరూ విపరీతంగా ప్రయాణాలు చేసేస్తున్నారు. నలుగురు కలిసి మాట్లాడుకుంటే ఎవరెక్కడికి వెళ్ళారో ఆ ప్రదేశాల గురించి చెప్పుకోవడం, ఆ అనుభవాల్ని పంచుకోవడం చేస్తున్నారు. వెకేషన్కి అంటూ స్కీయింగ్లకి బీచ్లు, ఐలాండ్స్, మౌంటైన్స్, డెజర్ట్స్, క్రూజ్ షిప్పుల్లోనూ దేశాలు చూడడానికి బోల్డు డబ్బు ఖర్చు పెట్టుకుని దూరాలకి వెళ్ళి వస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఫుడ్ కోసం వెతుక్కుని కొనుక్కుని తినటంతోనూ ఫోటోలు వీడియోలు తీసుకోవడంతోనూ సగం కాలం గడిచిపోతోంది. అంతంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రయాసపడి అంత దూరం వెళ్ళామని అక్కడ ఉన్న వాటినన్నిటినీ గబగబా ఒక వారంలో చూసేయడంతో ఏం చూశారో ఎలా గడిపారో మనసులో రిజిస్టర్ అవటం లేదు. అంతా స్లైడ్ షో లాగా గడిచిపోతోంది. రిలాక్స్ అవ్వడానికని వెకేషన్కి వెళ్ళి అలసిపోయి ఇంటికి వచ్చి ఆ అలసట తీర్చుకోవడానికి ఇంకో 2 రోజులు మరో వెకేషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకీ బీచ్లు, ఐలాండ్లు ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఒకలాగే ఉంటాయి. అయినా ఎప్పటికప్పుడే కొత్త మరి. పాత రోజుల్లో వేసవి సెలవుల్లో తాతగారింటికో చుట్టాలింటికో పెళ్లికో పండక్కో వెళ్ళేవారు. ఆడవాళ్ళు ఇంట్లో వంటలు వండుకుంటూ, మగవాళ్ళు ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ, పిల్లలంతా హాయిగా ఆడుకుంటూ కలిసి కాలక్షేపం చేసేవారు. అంతగా ఏదైనా చూడాలి సరదాగా అనుకుంటే ఆ వెళ్ళిన ఊరికి చుట్టుపక్కల ఉన్న చూడవలసిన స్థలాలు ఏమైనా ఉంటే వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. ఇప్పట్లా కేవలం ప్రదేశాలు చూడాలి అని అంతగా ప్రయత్నం చేసి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు వెకేషన్కి వెళ్ళడం పియర్ ప్రెషర్గా కూడా అయిపోతోంది. అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఆలోచనలో పడుతున్నారు. చార్ధాములని, అష్టాదశ పీఠాలని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా అన్ని పుణ్యక్షేత్రాలు అవలీలగా చూసేస్తున్నారు. ఒకప్పుడు ముసలాళ్ళు అయ్యాక అవసాన దశలో కాశీకి వెళ్ళడం అంటే కాటికి వెళ్ళినట్టే అని అంతిమయాత్ర అనుకుని వెళ్ళేవారు. పెళ్ళైన వెంటనే కొత్త దంపతులు హనీమూన్ కనో, వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత ప్రేమయాత్రలు, ప్రణయయాత్రలు అంటూ ఏకాంతంగా గడుపుదామని బహామాలు, హవాయిలు, కులు, మనాలీలు లాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు. ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో, తీర్థయాత్రలకు రామేశ్వరము, కాశీ ప్రయాగలేలనో అని గుండమ్మ కథలో నాగేశ్వరరావు జమున పాట భలే ఉంటుంది. మీరందరూ వినే ఉంటారు. అందులో పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళ ఇంటి వెనకాల పొలంలోనే వెకేషన్కి వెళ్ళినట్టు పాడుకుంటారు. అదే కాకుండా చుట్టుపక్కల దేశాలు శ్రీలంక, వియత్నాము, నేపాలు, జపాను, యూరోప్, అమెరికా, ఈజిప్టు, మాచు పీచులు ఓ అబ్బో ఏది వదలకుండా వెళ్ళిపోతున్నారు. ప్రపంచయాత్రలు చేసి వరల్డ్ మ్యాప్ మీద టిక్కు మార్కులు పెట్టుకుని ఇన్ని దేశాలు చూసామని, ఇన్ని వేల మైల్స్ ట్రావెల్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇదే కాకుండా సాహసయాత్రలని మౌంట్ ఎవరెస్ట్లు, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లాంటివి కల్చరల్ ఎక్స్పీరియన్స్ అంటూ మూల దేశాలకి వెళ్ళి అక్కడి వాళ్ళ గురించి తెలుసుకుని వీడియోలు తీసేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ నింపేస్తున్నారు. ఈ కష్టాలన్నీ ఎందుకు డబ్బుదండగా అనుకునేవారు ఇంట్లో కూర్చుని కడుపులో చల్ల కదలకుండా, జేబులో డబ్బులు ఖర్చు అవ్వకుండా కౌచు పట్టేటోళ్ళలాగా ట్రావెల్ ఛానల్ బింజ్ వాచ్ చేసేస్తూ హ్యాపీగా ఉంటున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకోండి. మొత్తం మీద జీవితంలో రోజువారీ రొటీన్ నుంచి, ఒత్తిడి నుంచి బయటపడి సెలవు రోజుల్లో రిలాక్స్ అవ్వడానికో, పండగల్లో వినోదానికి కుటుంబంతో గడపడానికో, కల్చరల్ ఎక్స్పీరియన్స్కో, అడ్వెంచర్కో, దేనికైతేనేమి అనుభవాల్ని సేకరించడానికి, మనోవికాసానికి, ప్రపంచ జ్ఞానానికి చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మనిషిలో ఉత్సాహము, సరదా,
మనసులో ఆసక్తి ఉండి డబ్బు దండిగా ఉంటే చాలు, వెకేషన్లు తీసుకుని యాత్రల మీద యాత్రలు చేసేయచ్చు. అంతేనంటారా? నా ఈ ఆడియో బ్లాగ్ నచ్చితే అందరితోనూ పంచుకోండి. ఉంటా మరి. ఉమాబొమ్మకంటి.